విశాఖ స్టీల్ ప్లాంట్లో రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించారు. బ్లాస్ట్ ఫర్నిష్ డిపార్ట్మెంట్స్లో ఒక్క రోజులోనే 21,225 టన్నుల స్టీల్ ఉత్పత్తి సాధించి రికార్డు సృష్టించామని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమ నాయకుడు జేఏసీ నేత అయోధ్య రామయ్య పేర్కొన్నారు. స్టీల్ ఉత్పత్తికి తగిన రా మెటీరియల్ ఇస్తే కార్మికులు ఉత్పత్తి సాధించగలరని అన్నారు. కానీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తమపై లేనిపోని కుట్రలు చేస్తుందని ఆరోపించారు. రా మెటీరియల్ ఇస్తే మరింత రికార్డులు సృష్టిస్తామని ఆయన అన్నారు. విశాఖ ఉక్కులో బ్లాస్ట్ ఫర్నెస్ డిపార్ట్మెంట్ లో ఒక్కరోజు 24 గంటల్లోనే 21,225 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించినటువంటి ఉద్యోగులందరికీ కూడా జేజేలు పలుకుతా ఉన్నాం. ప్రభుత్వం కావాలని గతంలో రా మెటీరియల్ ఇవ్వకుండా 3 ఫర్నెస్లు 2 ఫర్నెస్లు మూసేసి ఒకే ఫర్నెస్ నడిపి 28% ప్రొడక్షన్ వచ్చిందని చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు రా మెటీరియల్ అన్నది అందుబాటులో తీసుకొచ్చారు. రా మెటీరియల్ ఉంటే ఉద్యోగులు ఏ విధంగా పనిచేయగలరన్నది మొనగాడుగా చూపించాం. భవిష్యత్తులో నిరాటంకంగా రా మెటీరియల్ సరఫరా చేయాలని, తద్వారా రికార్డు ప్రొడక్షన్ తీయడం కోసం మేము సిద్ధంగా ఉన్నామని, ఈ నేపథ్యంలోనే యంత్రాలు కూడా 3.5 దశాబ్దాలు అయిపోయింది. వాటి రిపేర్ కూడా బడ్జెట్లు కేటాయించి రిపేర్లు చేయాలని చెప్పేసి, అదే సందర్భంలో గతంలో ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నటువంటి అదనపు కోకోన్ బ్యాటరీ, అదనపు సెంటర్ మెషిన్, అదనపు రోలింగ్ మిల్లు, ఈ 3 కూడా వచ్చినట్టయితే ప్రతిరోజు 20,000 టన్నుల హాట్ మెటల్ తగ్గకుండా తీసి లాభాల్లో తీసుకెళ్లడమే కాదు, బ్రహ్మాండమైన క్వాలిటీ ఇవ్వడము, ప్రజలకి సరైన ధరకి మార్కెట్లో స్టీల్ అమ్మటము, ఇవన్నీ చేసే సత్తా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ఉంది.